నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అత్యంత శీతల గ్రామంగా ఓమైకాన్ -67.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు. శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ విషసర్పాల కలకలం. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న దేవస్థానం సిబ్బంది. వేడుకగా మహతి కళాక్షేత్రంలో అన్నమయ్య సంగీత నృత్యోత్సవాలు. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న వైనం. వయోవృద్ధులకు, జర్నలిస్టులకు రైల్వేస్లో రాయితీలు కల్పించాలి. లోక్సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గలం. నెరవేరనున్న తిరుమల స్థానికుల కళ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ చొరవ. భక్తులకు ఉపయోగంగా సమాచార దర్శిని పరికరాలు. టీటీడీ ఈవో శ్యామలరావు వినూత్న ప్రయోగాలు. మణిపూర్లో మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. దీంతో మిలిటెంట్లను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే అక్కడ సైనికులు మిలిటెంట్లతో పోరాడుతుండగా అదనంగా మరో 10,800 మంది సైనికులు చేరనున్నారు. దీంతో మణిపూర్ చేరిన భారత సైనిక కంపెనీల సంఖ్య 288కి చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 90 కంపెనీలకు చెందిన దాదాపు 10,800 కేంద్ర బలగాలు మణిపూర్కు రవాణా అయ్యాయి. దీంతో మణిపూర్లో శాంతి భద్రతలు అదుపులో పెట్టడానికి మొత్తం 288 కంపెనీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మణిపూర్ భద్రతా సలహాదారుడు కుల్దీప్ సింగ్ తెలిపారు. మీడియా సమావేశంలో కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ 90 కంపెనీల అదనపు బలగాలు మణిపూర్కు చేరనున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే రాజధాని ఇంఫాల్ చేరుకున్నాయి. మణిపూర్లో పౌరుల ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడానికి బలగాలను అన్ని ప్రాంతాల్లో మోహరిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. ప్రతి జిల్లాలో కొత్త కోఆర్డినేషనల్ సెల్స్, జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్స్ను కూడా సమీక్షించడం జరిగింది. మణిపూర్లో శాంతి స్థాపనకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సహస్ర సీమాబల్ లాంటి అన్ని బలగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మే 2023లో కుకీ, మేటీ తెగల మధ్య మొదలైన సాయుధ పోరాటంలో ఇప్పటి వరకు 258 మంది చనిపోయారు. పోలీస్ స్టేషన్ల నుంచి దోపిడీకి గురైన దాదాపు 3,000 ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. మణిపూర్లో ఏ సమస్య వచ్చినా అన్ని బలగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మిలిటెంట్లను అడ్డుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగా జాతీయ రహదారులు, కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన అన్నారు. తిరుపతి ఎంఆర్పల్లి దుర్గానగర్కి చెందిన బాలాజీ అనే యువకుడు 7 సంవత్సరాల బాలికపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాజీ అనే యువకుడిని ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక బంధువులు పోలీస్ స్టేషన్కి చేరుకొని అత్యాచారం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని, మరొకరికి ఇలా జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చూడాలని పనిచేస్తుంటే కొందరు పోలీసు అధికారులు మాత్రం అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక బంధువులతో సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏది ఏమైనా పోలీసులు మధ్యవర్తిత్వం చేయడం మానుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులు నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా చేయకూడదు, ఏ బిడ్డలకి ఇట్లా చేయకూడదు సార్. అన్యాయం, చిన్న అన్యాయం చేయకూడదు. వాళ్ళ అన్న వయసు ఉండాలంత అన్యాయం చేయకూడదు. భయం ఉండాలి, ఇంకొకరికి భయం ఉండాలి సార్. భయం ఉండాలి. ఇంకొక బిడ్డ మీద అత్యాచారం చేయకూడదు. అంత కొద్ది పసిపెట్టిన అత్యాచారం చేసినాడు వాడికి ఆ వయసుకి. ఇంకొక బిడ్డని ఆ మాది చేయకూడదు సార్. వాడికి భయం ఉండేట్టుగా చేయాలి సార్. మా ఏమని చెప్పారు? 7 ఏళ్ళ బిడ్డ సార్, వయసు బిడ్డ అయితే కూడా మాకు పర్వాలేదు. 7 ఏళ్ళ బిడ్డ బిడ్డ కట్టు పెట్టారు సార్. 7 ఏళ్ళ బిడ్డ వీడికైనా వీడికి తెలియలా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియలా, భయం పెట్టినదానికి 7 ఏళ్ళ బిడ్డ కాలిపోతుంది. చేసినాడు వాడు పసిపెట్టి తీసుకొని పోయి మా అమ్మని చంపేస్తారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చిత్తూరు, తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పిహెచ్సిలు, సిహెచ్సిలు, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 285 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీరి గణాంకాల్లో చేరనివి ఇంతకు పదింతలుంటాయని అంచనా. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణంగా రోజుకు 1500 మంది ఓపీకి వస్తుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3000కు చేరుతోంది. వీరిలో జ్వరంతో వచ్చే వారి సంఖ్య సగానికి పైగానే ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచే ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది. జనరల్ మెడిసిన్ విభాగం జ్వర బాధితులతో నిండిపోతోంది. ఇక్కడ డెంగ్యూ నిర్ధారణకు నిర్వహించే ఎలీసా టెస్టు ఫలితాలకు 3 రోజులు పడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు వస్తే పరీక్షలు చేయడం లేదు. 10 మంది ఉంటేనే ఎలీసా పరీక్షలు చేస్తుండటంతో 1000 రూపాయలకు పైగా చెల్లించి చాలామంది ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. నిజానికి ఈ ర్యాపిడ్ టెస్ట్లో ఖచ్చితత్వం ఉండటం లేదన్న కారణంతో 3 ఏళ్ల క్రితం ఆ పరీక్ష చేయవద్దని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ప్రైవేటు ల్యాబుల్లో ఈ పరీక్షలకు 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. డెంగ్యూ జ్వరానికి సకాలంలో వైద్యం చేయించుకుంటే ప్రమాదం ఉండదు. ఇది సోకితే రోగి శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం సహజం. మరీ తగ్గితే తప్ప ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉండదు. అయితే దీనిపై అవగాహన లేని ఎంతోమంది భయంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అక్కడ రక్త పరీక్షలు, బెడ్ ఛార్జీలు, మందులు అంతా కలిపి 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుండటంతో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం తర్వాత వాతావరణ మార్పులు సర్వసాధారణం. కాలువల్లో, తొట్టెల్లో, గుంతల్లో నీటి నిల్వతో దోమలు చేరి వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ కారణంగానే వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వేలు నిర్వహించి జ్వర పీడితులను విలేజ్ హెల్త్ క్లినిక్లకు తీసుకువెళ్లి డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తాం. విష జ్వరమని నిర్ధారణ అయితే పిహెచ్సికి రెఫర్ చేసి సిబిసి చేయించి దానికి తగ్గట్టుగా వైద్యం అందిస్తున్నాం. అందుకు అవసరమైన వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. నవంబర్ 26న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది టీటీడీ. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 26న మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఆ తర్వాత కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపడతారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 27వ తేదీ బుధవారం ఆలయంలో 1,00,000 కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవాలను శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 1,00,000 కుంకుమార్చన నిర్వహిస్తారు. సీనియర్ సిటిజన్స్, జర్నలిస్టులకు రైల్వేలో రాయితీలను కల్పించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్సభలో విజ్ఞప్తి చేశారు. The conditions in general compartments in the most of the trains is absolutely pathetic, sir. There needs to be improved, sir. A minor changes like additional of one extra component or 2 extra compartment during the technical specification need to be introduced, sir. Sir, I request to extend concession to senior citizens and accredited journalists, sir. I would also request the Honorable Minister to kindly review and extend the concession given the senior citizens and journalists, sir. టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు పలుచోట్ల ఏర్పాటు చేసిన సమాచార దర్శిని పరికరాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని దర్శించుకోవడానికి రాష్ట్రం నుంచే కాక దేశ నలుమూలల నుంచి యాత్రికులు రోజు లక్షలాది సంఖ్యలో తిరుమల కొండకి తరలి వస్తుంటారు.
అటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నా, తిరుమలలో వసతి సౌకర్యం పొందాలన్నా ఎటు వెళ్ళాలి తెలియక అగమ్య గోచరంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరికొంతమంది మధ్యవర్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి వారి కోసం టీటీడీ కార్యనిర్వహణాధికారి అయినటువంటి కె శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్యకు పరిహారం ప్రవేశపెట్టారు. అదే పలు సముదాయాలలో ఏర్పాటు చేసినటువంటి సమాచార దర్శిని. వీటి ద్వారా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తిరుమల కొండపై ఎన్ని వసతి గదులు, లాకర్లు, అలాగే ఉచిత దర్శన టోకెన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారో, ప్రతి గంటకి ఎంతమంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారో వంటి సమాచారం వీటి ద్వారా తెలుసుకోవడం వీలవుతుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే దీనికి ముందు మేము రూమ్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏమన్నా ప్రతి ఒక్కటి వచ్చి కౌంటర్ల దగ్గర పోయి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రూమ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ఇక్కడ లైవ్ స్టేటస్లో అప్డేట్ అవుతూ ఉండడం వల్ల ఎప్పుడు వస్తుంది ఏమనేసి ప్రతి ఒక్కటి మాకు లైవ్ స్టేటస్ తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఈ టీవీలో అయితే స్టేటస్లో కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇదే విధంగా ఇంకా 2-3 చోట్ల ఎక్స్ట్రా ఉంటే మాకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో జనాలకి చాలా ఉపయోగంగా ఉంది. వచ్చాను ఇప్పుడు తిరుపతిలోనే టీటీడీ వాళ్ళు ఇలాంటి బోర్డు ఏర్పాటు చేశారు. దీనివల్ల మనకి రూమ్ అనేది అలాట్మెంట్ ఎవరికి అయ్యింది, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, లాకర్స్ ఏం అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ బాగా తెలిసి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా బాగుందన్నమాట. ఇది ఇంకొన్ని చార్ట్లు పెడితే కూడా ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ప్రతిదీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి స్క్రోల్ అయ్యి బోర్డు మీద కనిపిస్తుంది. ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఫిల్అప్ అయ్యాయి, దర్శనం కూడా ఏది ఎంత ఖాళీ ఉందో కూడా ప్రతిదీ మనకి ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే మనకు తెలుస్తుంది. సో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, 1000 కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ రూమ్ మనకి ఎలా అలాట్ చేశారు అన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. సో స్క్రీన్ మీద చూసుకొని మనం రూమ్ అన్నది ఎక్కడ ఇచ్చారన్నది మనం తెలుసుకోవచ్చు. ఈ డిస్ప్లే అనేది మంచిగా ఉందండి. అన్ని బస్ స్టాండ్లలో పెడితే బాగుంటుంది. టీటీడీ తీసే కార్యక్రమం బాగున్నాయి. దర్శనం ఫెసిలిటీ బాగైంది. ఇప్పుడు ఇదివరకు ఇప్పటికీ చాలా మెరుగుపరిచారు. ఇంకా మెరుగుపరచాలని అనుకుంటున్నాం మేము. ఇదివరకు వసతుల రూముల కోసం చాలా ఇబ్బంది పడేది, అది వస్తుందా రాదా అనే టెన్షన్. ఇప్పుడు స్క్రీన్ మీద ఇవ్వడం వల్ల ఈ ఫెసిలిటీ బాగుంది. దీన్ని ఇంకా కొంచెం బాగుగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటుందండి. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చొరవతో తిరుమల స్థానికుల కళ నెరవేరనుంది. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు చిరంజీవి తిరుపతి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో తిరుమల బాలాజీ నగర్ స్థానికుల కష్టాలు తెలుసుకొని వారికి మంచి గృహ నిర్మాణం చేయించాలనే సంకల్పంతో అధికారులకు పలు సూచనలు చేశారు. దాదాపు 1850 ఇళ్లకు స్లాబుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే విధంగా అధికారులను విజ్ఞప్తి చేశారు. అప్పట్లో స్పందించిన అధికారులు 500 గృహాలకు మాత్రమే అనుమతులను మంజూరు చేశారు. మిగిలిన వాటికి నేటికి మంజూరు చేయలేదు. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ స్లాబ్ల స్థానంలో రేకులను అమర్చుకున్నారు. ఎండకు వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తిరుమల స్థానికుల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలో గెలుపొందిన జనసేన పార్టీ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ఆగిన అనుమతులను పునరుద్ధరణ చేసే విధంగా అనుమతులను మంజూరు చేయించారు. తర్వాత ఏమిటంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఇక్కడ తిరుమల బాలాజీనగర్లో హాస్పిటల్ కూడా ఓకే చేస్తున్నారు. తిరుమల బాలాజీ కమిటీ మన ఈ బాలాజీ వాస్తవులకి ఎందుకంటే హాస్పిటల్కి చాలామంది ఇబ్బంది పడతారు. ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోమేరం ఎమ్మెల్యే గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం కూడా దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా డ్రైనేజీలు కూడా ఇక్కడ బాలాజీనగర్లో సరిగా లేవు. దాని గురించి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని సీఎం గారికి చెప్పారు, పవన్ కళ్యాణ్కి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ బాలాజీనగర్ వాసులకి అంబులెన్స్కి ఇబ్బందిగా ఉంది. ఆ అంబులెన్స్ గురించి చెప్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. రేషన్ కార్డులను చాలా వరకు లేదు, వాళ్ళకందరికి కూడా కావాలని కోరుకుంటున్నాము. అవన్నీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు చాలా మాకు అన్నీ జరిగేటట్టుగా చేస్తూ ఉన్నారు. దీంతో మేము చాలా తిరుమల బాలాజీ నగర్ పుర ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలుగుదేశం పార్టీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే గారికి, బాలాజీ నగర్కి హాస్పిటల్ సౌకర్యం లేదు కావున మాకు హాస్పిటల్ సౌకర్యం కావాలని కోరుచున్నాము. అది కాకుండా చాలామందికి ఫంక్షన్లు కూడా కావాలని అడుగుతున్నారు, అది కూడా చేయాలని మేము కోరుచున్నాము.
ఇలా రేషన్ కార్డులు కూడా చాలామందికి లేదు, ఉన్నవి కూడా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు చాలామందికి కావాలని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందని అసెంబ్లీలో నిలబడి మా కోరికలు మాకు ఇళ్ళ స్లాబులు వేపించేసి స్లాబుల పైన అవగాహన కల్పించి అసెంబ్లీలో మాకు చాలా ఆనందకరం చేశారు. అలాగే మాకు రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు కూడా కల్పించాలని కోరుతున్నాము అందరికీ. అలాగే ఇళ్ళ స్లాబులు కూడా ప్రతి ఇంటికి స్లాబులు వేసి మాకు ఆనందం చేయాలని ఇంకా సమస్యలు రావాలనేసి కోరుకుంటా ఉన్నాము. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అయితే తిరుమల ప్యాకేజీ టూర్ కోటాను టీటీడీ పాలక మండలి రద్దు చేయడం ద్వారా ఆ రంగాన్ని దెబ్బతీసేలా కనిపిస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 6 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో పాటు పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్లు అందుబాటులో ఉంచాయి. వీటితో పాటు రైల్వే శాఖ కూడా IRCTC ద్వారా యాత్రికులకు తిరుమల శ్రీవారి దర్శనం ప్యాకేజీ అమలు చేస్తోంది. పర్యాటక శాఖలో ఏజెంట్ల చేతిలో యాత్రికులు మోసపోతున్నారు అనే ఆరోపణలతో ఆ ప్యాకేజీలను టీటీడీ రద్దు చేసింది. ఆ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి రద్దు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం కారణంగా 6 రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థల మనుగడను దెబ్బతీసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ, ఏపీటీడీసీలతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని రవాణా పర్యాటక శాఖలకు టీటీడీ ఆన్లైన్ కోటా కేటాయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అవసరమైన 300 రూపాయల టికెట్ల కోటా 2 దశాబ్దాలుగా వారికి అందుబాటులో ఉంచారు. మొత్తం ఇవన్నీ కలిపితే 5,500 శ్రీవారి దర్శనం టికెట్లు ఆ సంస్థలకు టీటీడీ కేటాయించింది. ఇవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఏజెంట్లు కేవలం టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు కాదు. అలా చేస్తే మాత్రం ప్యాకేజీలోని బస్ ఛార్జీలతో సహా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. కేవలం శ్రీవారి దర్శనానికి 300 రూపాయల టికెట్ మాత్రమే తీసుకునే వెసులుబాటు ఈ వెబ్సైట్లో అందుబాటులో లేదు అని ఏపీటీడీసీ తిరుపతి రిజర్వేషన్ కౌంటర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ స్పష్టం చేశారు. దేవకి నందన వాసుదేవ చిత్రానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అమర రాజా సంస్థల చైర్మన్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. తిరుపతి గ్రూప్ థియేటర్స్లో ప్రదర్శించబడుతున్న చిత్రాన్ని హీరో గల్లా అశోక్తో పాటు ఆయన వీక్షించారు. చిత్రం విడుదల సందర్భంగా గ్రూప్ థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేశారు. చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన గల్లా జయదేవ్, హీరో అశోక్ గల్లాకు అభిమానులు స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. థియేటర్ ముందు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రోజు రోజుకు చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి సంతోషంగా ఉందని గల్లా జయదేవ్ తెలిపారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పబ్లిసిటీ తక్కువగా ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేశారని హీరో గల్లా అశోక్ తెలిపారు. ఈ చిత్రాన్ని వీక్షించి మీడియాతో మాట్లాడిన వారిలో గల్లా జయదేవ్, అమర్ రాజా సంస్థల చైర్మన్, మాజీ ఎంపీ అశోక్ గల్లా, చిత్ర కథానాయకుడు సిద్ధార్థ గల్లా, హర్ష గౌరినేని, నరసింహనాయుడు, బాలకృష్ణారెడ్డి, ఎంఆర్సి రెడ్డి, మునినాథం, బడి సుధా యాదవ్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో దేవకి నందన వాసుదేవ సినిమా 3వ రోజు ఆడుతూ ఉంది. ఈరోజు చాలా మంచి స్పందన వచ్చింది. తిరుపతిలో మన సంతూరులో అందరూ కలిసి సినిమా చూస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అశోక్తో పాటు సిద్ధార్థ, హర్ష వచ్చారు. అట్లాగే ఇక్కడ సుధా, బట్టి యాదవ్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా పబ్లిసిటీ చేశారు కాబట్టి అందరికి తెలుస్తూ ఉంది. తెలిసిన వాళ్ళందరూ సినిమాకి వస్తున్నారు. సినిమా చూసి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. క్షమించండి, ఇప్పుడు దాకా పబ్లిసిటీ మాకు తెలుస్తూనే ఉంది కొంచెం తగ్గిందని, కానీ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హూస్ బిన్ డూయింగ్ దే పార్ట్ ఓవర్ హియర్. అండ్ సుధా, థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా. ఇంత బాగా అరేంజ్ చేసావు ఇక్కడంతా మాకు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫుల్ థియేటర్లో చూడాలంటే ఆ కిక్కే వేరబ్బా. సో కలిసి చూద్దాం ఇప్పుడు ఒక మంచి మాస్ ఎంటర్టైనర్. తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో గత 2 రోజులుగా జై జవాన్, జై కిసాన్, జై కలంకార ఆర్గనైజేషన్ అన్నమయ్య సంగీత నృత్యోత్సవాలు నిర్వహించారు. ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా గత 12 సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కేవలం మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా అనేక కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తూ ఎంతోమంది కళాకారులు ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసే రకంగా వారికి రకరకాల వేదికలు కల్పిస్తూ వారిని ఆ ప్రదర్శన చేసే విధంగా మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఎంతోమంది గురువులు ఉన్నారు. గురువులని కూడా సన్మానించడం, సత్కరించడం, వారిని కూడా అవకాశాలు కల్పించి వారు కూడా పాల్గొనే రకంగా
మేము మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలని, అలాగే ముఖ్యంగా భారతీయ కళల్ని విశ్వవ్యాప్తం చేయాలనే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మన తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో శ్రీ 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 అన్నమయ్య సంగీత నృత్యోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తమిళ సినీ హీరో దళపతి విజయ్ తల్లి శోభ ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారితో పాటు తిరుపతి కొర్లగుంట ముని యాదవ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో గుంటూరు ఎమ్మెల్యే మాధవి, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీహరి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, యాక్టర్ శివాజీ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు మీడియాతో మాట్లాడారు. అంత దగ్గరగా చూడడం పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి ఆశీర్వాదం వల్ల మా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ, అదే మాదిరి మా తెలంగాణ ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. స్వామివారి ఆశీర్వాదం కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మన ఉభయ రాష్ట్రాలకు ఉండాలని, ముఖ్యంగా మా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దైవదేవుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటాను. నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారిని కొలవటానికి, వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. శబరిమల ఆలయ పరిసరాల్లో భారీ విష సర్పాలు కలకలం రేపుతున్నాయి. శబరిమల అయ్యప్ప మండల దీక్ష సీజన్ మొదలై కొన్ని రోజులే అవుతోంది. అయితే ఇప్పటికే శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శబరిమల ఆలయ పరిసరాల్లో ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33 పాములను పట్టుకున్నారు. వీటిలో కామన్ క్రైట్, 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులు భక్తులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో నడుస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సర్పాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాము కాటు సంఘటనలు చాలా తక్కువే నమోదు అవుతున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో శబరిమల క్షేత్రంలో పాములు సంచరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవని, కానీ ఇప్పుడు చాలా వరకు విషం లేని సర్పాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స, సన్నిధానం పంబా వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే శబరిమల యాత్రలో భక్తులు, యాత్రికులు నడవడానికి ఉపయోగించే ప్రధాన మార్గాలు, రహదారులపై సూచిక బోర్డులను అనుసరించాలని చెబుతున్నారు. చీకటిగా ఉన్నప్పుడు, తగినంత వెలుతురు లేని ప్రదేశాలలో నడుస్తున్నప్పుడు టార్చులను వినియోగించాలని చెబుతున్నారు. ఎక్కడైనా పాములు ఎదురుపడినా, కనిపించినా దానిని పట్టుకోవడానికి, దానికి హాని కలిగించడానికి ప్రయత్నించవద్దు. వీలైనంత దూరం పాటించండి. సమీపంలోని అధికారికి తెలియజేయాలంటూ సూచించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ నుండి ఆ పార్టీ నాయకులు 9వ నగర మహాసభ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఉద్యోగ భర్తీలు చేయలేదని, ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా సాగతీస్తూ ఉన్నారు. వాళ్ళు వేల లక్షల రూపాయలు కట్టి ప్రభుత్వానికి అవస్థపడుతున్న పరిస్థితి. ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మనం చూస్తున్నాం, యూడిఎస్ని ఆధునీకరించలేదు, చేయమని చెప్తా ఉంటే ఆ పరిస్థితి అనేది లేదు. ఇప్పటికీ తెలుగు గంగని మొత్తం కూడా పూర్తిగా ప్రతిరోజు నీటిని అందించే పరిస్థితి అనేది లేకుండా ఉంది. ఇట్లా అనేక సమస్యలతో ఈరోజు తిరుపతి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. వారి సమగ్రాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి బాధ్యత తీసుకోవాలి. దీన్ని అడ్డుకుంటుంది బీజేపీ, దీన్ని అడ్డుకుంటుంది ఈరోజు అడుగడుగున బీజేపీ. ఈ నూతన పాలక మండలి గతంలో రోడ్లు అభివృద్ధి చేశారు, అనేకమైన కార్యక్రమాలు చేశారు. మొత్తం తిరుపతి జిల్లాకి అభివృద్ధికి టీటీడీ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు పరచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
మాట తప్పుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆర్థిక పరిస్థితి సక్రంగా లేదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈవేళ విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో దాదాపు 7-8 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు, ఇంతవరకు ప్రకటన చేయలేదు. ప్రత్యేక డీసీ ప్రకటన చేస్తామన్నాడు. టీటీడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మహాసభలు మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చేపట్టే సమస్యల మీద ఈ ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాం. ప్రజలను కూడా సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ అరబిందో విద్యాలయ ఆవరణలో సిద్ధి దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సత్సంగానికి ఎందుకు వస్తున్నాము అని ఒకసారి ఆలోచిస్తే మన దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు మనం గురి అయి మనశ్శాంతి గురించి లేదా ఆనందం గురించి వస్తున్నాం. అసలు ఆనందం అంటే ఏమిటి అన్నదానికి ఈరోజు మా మిత్రులు ఒకరు మార్నింగ్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పంపించారు. అది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి పరిస్థితుల్లో ఒక కంట్రీ కానీ ఒక దేశం కానీ వాటి పురోభివృద్ధికి సూచిక ఇంతవరకు జీడిపి గ్రోత్ రేట్ ఉండేది. కానీ ఇప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. చాలా ఉత్తేజక వాతావరణం ఆయనకి కనిపించింది. భర్తమాత ఆయన్ని ఎంతో ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. ఇక్కడికి వచ్చి భారతదేశం పడుతున్నటువంటి పాటు అంటే అంతకుముందు తెలియదని కాదు, బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మనకందరికీ స్వతంత్రోద్యమం నాటి వివరాలన్నీ తెలుసు. అయితే ఆనాడు ఆయన తన వృత్తిని చేపట్టి అందులో భాగంగా ఆయన ప్రిన్సిపాల్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా అన్నీ చేస్తూ కొన్ని రోజులకి జాతీయోద్యమంలో పాల్గొని, అలాగే బంకిం చంద్ర చటర్జీ గారు నడుపుతున్నటువంటి వందే మాతరం అనేటువంటి ఒక పత్రికకి ప్లాంట్కు కూడా ఒక జీవం ఉంది, దానికి ఒక సైకాలజీ ఉంది, దానికి ఒక చైతన్యం ఉంది అనేటువంటి దాన్ని గుర్తించగలిగితే మనతో పాటు ఒక జీవి, ఒక మనిషి పక్కన ఉన్నాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ వస్తే మనం సంతోషంగా ఉంటాం. ఇదే వేదం చెప్పేది. శరీరేంద్రియ సత్వాత్మ సంయోగదారి జీవితం అంటుంది ఆయుర్వేదం. అంటే ఒక జీవితం అంటే ఏంటయ్యా అంటే ఒక మనిషికి ఫిజికల్గా కనపడేటువంటి శరీరం కావాలా, ఇంద్రియాలు కావాలా, సత్వం, మనస్సు, ఆత్మ పూర్తిగా ఉంటే ఇది జీవితం. ఓకే, జీవితం సరిపోతుందా? ఎటువంటి జీవితం కావాలి? ఎటువంటి జీవితం కావాలంటే మీరు అరబిందో ఆశ్రమంలో మీరు పొందుతున్నటువంటి ఆ చైతన్యవంతమైనటువంటి జీవితం కావాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు న్యాయం చేస్తూ రైతులను మాయమాటలతో మోసం చేస్తున్నదని కిసాన్ సంయుక్త మోక్ష నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో పంటలకు సరైన మద్దతు ధర లేనందున రైతాంగానికి 3 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. సరైన గిట్టుబాటు ధర లేనందున రుణభారంతో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద 26వ తేదీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కిసాన్ సంయుక్త మోక్ష నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, గోవిందరెడ్డి, రాధాకృష్ణ, హేమలత, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి కూలీలను పెంచమని చెప్పి, పని దినాల్ని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించమని చెప్పి, స్థానిక సమస్యలపైన ఈరోజు అంద్రీనవ కాలువ, గాలేరి నగరి, సోమశిల స్వర్ణముఖి నది, అలాగే పాల డైరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, ఈ మల్లిమడుగు, కాలంగి, ఆర్నియారు, కళ్యాణం, రాయల్ చెరువు, ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని స్ట్రెంథెన్ చేస్తూ వాళ్ళు కంపెనీలు పెట్టుకునేసి లాభాలు గడిస్తుంటే అటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిగా రుణమాఫీ చేస్తూ కష్టపడి పంట పండించి నష్టాలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు మాత్రం పూర్తిగా రుణమాఫీ చేస్తే ఆర్థిక ఇబ్బందులు పడతామని చెప్పి చెప్పడం జరిగింది. గత నెల ఈ అదానీ కంపెనీకి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మన దేశం
పేదరికంలో 127 దేశాలుంటే మన దేశం 112వ స్థానంలో ఉంది. బీసీలకు చట్టసభలో అధిక శాతం అవకాశం కల్పించాలని ఆ సంఘం నాయకులు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. బీపీఎం మండల ద్వారా 27% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా బీసీలు 52% ఉన్న ఈ రాష్ట్రంలో ఈ 34% కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా ఇస్తానని చెప్పింది. అదేవిధంగా దేశంలోనే బీసీలు ఓబీసీలు 52% ఉన్నారు. చట్టసభల్లో కూడా మాకు రామాస ప్రకారం చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్ ఇండియా కెనరా బ్యాంక్ బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్ తిరుపతి సర్కిల్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతయ్య విచ్చేసి ప్రసంగించారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గిరి, సతీష్ కుమార్, నాగేంద్రప్ప, వినోద్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు. He may compare himself today's situation with that. Say that what is the great thing there? Nothing is special. Now it is much better than we are doing in sitting hours. But I always to see compare your present situation vis-a-vis 1906 situation. The peak time of the struggle for the independence. The high level of the British -67.7 డిగ్రీల సెల్సియస్ కనురెప్పలు కూడా గడ్డ కడతాయి. భూమిపై భయంకరమైన చలి ఉన్న ఏకైక గ్రామం. ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శీతలమైన గ్రామం పేరు ఒమైకాన్. ఇది రష్యాలోని సైబీరియాలో ఉంది. చలిని సైతం లెక్క చేయకుండా ఈ గ్రామంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇంటి బయట కనురెప్పలు కూడా గడ్డ కట్టేంత చలి. ఈ గ్రామ జనాభా సుమారు 500. 1920లో ఇది రైన్డీర్ పశువుల పెంపకానికి అనుకూలమైంది. కానీ క్రమంగా జనాభా పెరగడం మొదలైంది. 1933లో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత -67.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పెన్నులోని సిరా కూడా గడ్డ కడుతోంది. ఇంత చలిలో జీవించడం అంటే ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజల కళ్లద్దాలపై మంచు కురుస్తుంది. అది క్షణాల్లో గడ్డ కడుతుంది. ఇక్కడి ప్రజలు తమ వాహనాల ఇంజన్ను ఎప్పుడూ రన్నింగ్లో ఉంచుకోవాలి. లేకపోతే ఇంజన్ స్తంభించిపోతుంది లేదా షట్ డౌన్ అవుతుంది. ఇక్కడ నేల కూడా గడ్డ కడుతుంది. చలికాలంలో ఎవరైనా చనిపోతే పెద్ద సంక్షోభం ఏర్పడుతోంది. నేలంతా గడ్డ కట్టడంతో మృతదేహాన్ని పాతిపెట్టడం అసాధ్యం. నిప్పు పెట్టడం ద్వారా ముందుగా మంచు కరుగుతుంది. కొంత సమయం తర్వాత భూమిని తవ్వడం సాధ్యమవుతుంది. చలికాలంలో దాదాపు 21 గంటల పాటు ఒమైకాన్ గ్రామంలో చీకటిగా ఉంటుంది. విశేషం ఏంటంటే ఈ చలిలోనూ ఇక్కడి పాఠశాలలు పనిచేస్తాయి. ఇంత చలిలో ఇక్కడ చెట్లు చేమలు ఏదీ పెరగవు. ఇక్కడి ప్రజలు చలికాలంలో మాత్రమే మాంసం తింటారు. అందులో గుర్రం, రైన్డీర్ మాత్రమే తింటారు. కొన్ని ఇళ్లలో చేపలు నిల్వ ఉంచుతారు. యాకుత్స్క్ అనే నగరం ఒమైకాన్కు దగ్గరలో ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇక్కడ ఉష్ణోగ్రత -25 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఉష్ణోగ్రత -46 డిగ్రీలకు పడిపోతుంది. మంచు తుఫాన్లు ఇక్కడ సర్వసాధారణం. చలి బీభత్సం పల్లె ప్రజలకు అర్థమైంది. చలికాలంలో బట్టలు ఆరబెట్టడం పెద్ద సవాలు. పొరపాటున ఒక వస్త్రాన్ని ఆరబెట్టడానికి బయట వేస్తే అది స్తంభించిపోతుంది. అంతేకాదు చలికి ఆ గుడ్డ చిరిగిపోతుంది. విన్నారుగా ఒమైకాన్ గ్రామ ప్రజల చలి అవస్థలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అత్యంత శీతల గ్రామంగా ఒమైకాన్. -67.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు. శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ విష సర్పాల కలకలం. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న దేవస్థానం సిబ్బంది. వేడుకగా మహతి కళాక్షేత్రంలో అన్నమయ్య సంగీత నృత్యోత్సవాలు. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న వైనం. వయోవృద్ధులకు, జర్నలిస్టులకు రైల్వేస్లో రాయితీలు కల్పించాలి. లోక్సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గలం. నెరవేరనున్న తిరుమల స్థానికుల కళ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ చొరవ.
భక్తులకు ఉపయోగంగా సమాచార దర్శిని పరికరాలు. టీటీడీ ఈవో శ్యామలరావు వినూత్న ప్రయోగాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.